ఆన్లైన్ బెట్టింగ్కు మరో యువకుడు బలి. ఈ ఆన్లైన్ బెట్టింగ్ గురించి ఈ మధ్య ఇంకా గత వారం రోజుల నుంచి ఎవరైతే ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసిందో వాళ్ళందరిపైన కేసులైన సందర్భం చూడడం జరిగింది. వాస్తవానికి టాలీవుడ్కు సంబంధించి 25 ప్రముఖులు, అంటే అందులో సినిమా వాళ్ళు, సీరియల్స్ నటించే వాళ్ళు, టీవీ యాంకర్సు, యూట్యూబర్సు, సో ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ ఉన్నారు. ఇంకా వీళ్ళు చేసిన పాపానికి చాలామంది యువకులు బలైపోయినలు. ఇంకా ఇక్కడ ఒక యువకుడు బలైపోయినట్టుగా కూడా వార్త నిన్ననే. ఆన్లైన్ బెట్టింగ్కు మరో యువకుడు బలి. రూపాయలు 10 లక్షలకు పైగా అప్పు చేసిన యువకుడు తీర్చే మార్గం కనిపించకపోవడంతో సూసైడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘటన. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు. మృతుడి పేరు సాయి తేజ. మొత్తానికి ఇంకో సింగరేణి ప్రాంతానికి సంబంధించి గోదావరిఖనిలో నివాసం ఉండే సాయి తేజ కూడా బెట్టింగ్ యాప్ల వల్ల మోసపోవడం వల్ల 10 లక్షల రూపాయల అప్పులయ్యి ఎవరికే చెప్పుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది ఇక్కడ. సో మొత్తానికైతే ఇంకో ఈ బెట్టింగ్ యాప్స్ చాలామంది యువకులు పని పాట లేకుండా ఏం చేస్తారంటే 1000 పెడితే ఒక 10,000 వస్తే, 10,000 పెడితే 1,00,000 వస్తే, 1,00,000 పెడితే ఇంకా కోట్లలో ఆదాయం వస్తుందని చెప్పి ఇక ఎట్లా అంటే చేపకు కదా ఎరేసినట్టుగా ఎరేస్తే ఆ ఎరకు బలైపోయి చేప పడుతుంది కదా, అట్లా 5,000కో 10,000కో వీళ్ళు ఆశపడి కొంత డబ్బులు అచ్చుడుతోటే ఇంకా ఎక్కువ మొత్తంలో అప్పులు తీసుకొచ్చి పెడుతున్నారు. దానివల్ల చివరికి ప్రాణాలు తీసుకునే పరిస్థితి వస్తుంది. ఇక 1,00,000 రూపాయలు 2 లక్షలు అట్లా తీసుకొని ఆ అప్పులు చేస్తారు. అది తడిసి మోపడే 10 లక్షలు అవుతుంది. వీళ్ళకి వచ్చే ఆదాయం ఏముండదు. ఫస్ట్ ఒక 1000, 5,000, 10,000 వస్తాయి, కానీ పోతే మాత్రం లక్షల కోట్లలో పోతున్నాయి. సో అందుకే యువకులు చదువుకొని లక్ష్యం వైపు, ఉద్యోగాల వైపు వెళ్ళాలి, ఏదైనా స్వయం ఉపాధి పథకాల వైపు వెళ్ళాలి తప్ప ఈ పేకాట లాంటివి కానీ, ఆన్లైన్ బెట్టింగ్స్ కానీ, ఆన్లైన్ రమ్మీలు కానీ, క్రికెట్ బెట్టింగ్లు కానీ ఇవన్నీ కష్టపడకుండా వచ్చేది ఎప్పటికైనా అవి వెంటనే వెళ్ళిపోతాయి. సో కష్టపడకుండా వచ్చేది ఏది ఎక్కువసేపు నిలబడదు కాబట్టి కష్టపడి పని చేసుకోవాలి. సో ఎవరు యువకులు ఈ యొక్క ఆన్లైన్ బెట్టింగ్లో జొలికిపోవాలి.